ఇలా ఉద్యోగస్తులు ఆ పరిస్థితి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, 25,000కే నోటిఫికేషన్ ఇచ్చాడు, కానీ 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పంటున్నారు. ఇలా ఏడు ఇచ్చినారని చెప్పరు. ఒకసారి డిఎస్సి కనీసం మెగా డిఎస్సి అన్నాడు, మొత్తం దగా చేసి పడేసాడు. కాబట్టి ఏ చూసాడు మోసం. కాబట్టి ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఇన్ని మోసాలు కాంగ్రెస్ పార్టీ చేసింది, మేము ఎవరు కోటేయాలి అని ఆలోచించినప్పుడు అరే మా కోసం కొట్లాడే పార్టీ, కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము బీజేపీకి ఓటేస్తామని చెప్పి అన్న ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కావు, టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉంటారన్న. కొట్లాడేది ఎవరైనా మనం కొట్లాడలే. ఇవాళ అక్కడెక్కడో కొనుగోలు కేంద్రాలు పోతే, కొనుగోలు కేంద్రాలు పోతే ఈ 18 వాహనాలు ధ్వంసమైనాయి. ఇక్కడ చొప్పదండి, మల్యాల్, గంగాధరకు సంబంధించి కార్యకర్తలు వస్తే కూడా వాళ్ళ వెహికల్స్ వలిగినాయి అన్న. అనేక మంది కార్యకర్తలు కాలు చేతులు ఉన్నాయి, రాళ్లతో కొట్టిర్రు, ఇలాగ రాళ్ళ కోడుగుడ్డతో కొట్టిర్రు, వెహికల్స్ వలిగినాయి, తలలు వలిగినాయి. వాళ్ళ రైతులు ఆలోచిస్తున్నారు అదే కొట్లాడింది భారతీయ జనతా పార్టీ కాబట్టి మేము భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి వాళ్ళ కొడుకులు బిడ్డలు ఉంటే కూడా, గ్రాడ్యుయేట్స్ టీచర్స్ ఉంటే కూడా మీరు బీజేపీకి ఓటేయాలని చెప్పి రైతులు చెప్తున్నారండి. ఇలా ఉద్యోగులు అదే 317 జియో అప్పుడు మీరు అందరూ ఉన్నాం లేదా? 317 జియో అప్పుడు ఎంతమంది వచ్చారని చేతులైనా 317 జియో అప్పుడు కొట్లాడినామన్నా, ఇంతమంది ఇక్కడే ఉన్నామన్నా. కొట్లాడింది ఎవరైనా? టీచర్స్ వచ్చిరా మనకేమన్నా? టీచర్స్ వచ్చి మనకు చెప్పిర్రా కొట్లాడరని? అరే చెట్టుకోరు పుట్టగారు భార్య కామారెడ్డిలో జీతం చేస్తే భర్త కరీంనగర్లో జాబ్ చేస్తాడు, పిల్లలు జగిత్యాలలో చదువుకుంటారు, తల్లి తండ్రి వాళ్ళ సొంత ఊర్లో ఉంటారు. చెట్టుకోరు పుట్టకోరు కేసీఆర్ చేసింది కాబట్టి ఇలా మన ఆఫీస్లో ధర్నా చేస్తే, మన ఆఫీస్లో దీక్ష చేస్తే ఇలా ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ రోజు రాత్రి నాకు పోలీస్ ఆఫీసర్ చెప్పాడు, ఆ రోజు రాత్రి నైట్ 11:30కి కేసీఆర్ ఫుల్ మందు దాగి అక్కడ సిపి గారికి ఫోన్ చేసాడు. ఏం చేసాడు తెలుసా? ఆ రోజు బండి సంజయ్ దీక్ష చేస్తున్న ఆ కార్యాలయాన్ని మొత్తము జేసీబీతో కూలగొట్టి నాకు వీడియో పెట్టాలి, గంట టైం ఇస్తున్నా అని చెప్పి కేసీఆర్ మందు దాగి ఇలా పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. ఇలా ఏం జరిగిందని ఆ రోజు పేపర్ కటర్ మిషన్తో ఆఫీస్ మొత్తం బలగొట్టాడు. ఇంకా ఫైర్ ఇంజన్ పైపు ఎంత ప్రెషర్ ఉంటుంది, కిటికీలో పెట్టి ఫైర్ ఇంజన్ పైపుతో ప్రెషర్ కొడితే ఇలా కార్యకర్తలు గోడ పోయి తలిగిరన్న. ఇలా 4 కార్యకర్తలు కాళ్ళు విరిగాయి, ఇక్కడనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యే కార్యకర్తలు. ఇలా 3 కార్యకర్తలు తలలు వలిగే, కాళ్ళు చేతులు విరిగాయి. లాస్ట్కు నేను శోభక్క జైలు పోతుమి, 4 రోజుల పాటు జైలు పోతుమి. గంతమంది కార్యకర్తలను కొట్టే దాదాపు 5 వాహనాలు ధ్వంసం చేసి కాలబెట్టారు. నైట్ మొత్తం చలి పడుతుంటే మానకొండ పోలీసులు కింద కాపుకొని కూర్చున్నాం, ఇవాళ మంట కాపుకొని కూర్చున్నాం. ఇవాళ లక్ష్మణ్ గారి, డాక్టర్ లక్ష్మణ్ హైదరాబాద్ గారు పట్టుకొచ్చి మానకొండ పోలీసుల్లో ఆయన ఫోటోలతో బాగా అనిపించింది. చలిలో మొత్తం మఫ్లర్ కట్టుకొని కూర్చోబెట్టారు. మా అందరినీ లోపల కూర్చోబెట్టాను, పోలీసులు బయట కూర్చోబెట్టాను. నేను ఒక ఎంపీని, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఇలా ఏ విధంగా పట్టుకపోయి చేసిరో ఒకసారి ఆలోచించండి. ఇలా ఒక టీచర్ ఆలోచించాలన్నా. మీకోసం అటు కాంగ్రెస్ పార్టీ లేదా? మరి ఎందుకు రాలే కాంగ్రెస్ పార్టీ? రేవంత్ రెడ్డి గారు ఎందుకు రాలే? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎందుకు రాలే? కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఎందుకు రాలే? బట్టి విక్రమార్క గారు ఎందుకు రాలే? మరి సీతక్క ఎందుకు రాలే? వీళ్ళందరూ ఎందుకు రాలే? కొట్లాడేది మేము, రేపు భవిష్యత్తులో కొట్లాడేది కూడా మనమే. కాబట్టి టీచర్లు ఆలోచించాలి. మా కార్యకర్తలు దెబ్బతిన్నారా టీచర్ల కోసం? జైలుకు వెళ్ళమన్న కార్యకర్తలు అందరం కూడా ఇలా ఎవరి కోటాలో టీచర్స్ ఆలోచించాలి. పిఆర్సీ కోసం కొట్లాడేది మనమే. వాళ్ళు సిద్దిపేటలో జీతాల కోసం కొట్లాడితే, జీతాలు ఫస్ట్ జీతాలు లేకుంటే వీళ్ళు డీల కోసం కొట్లాడితే, సిద్దిపేటలో గేట్లు ఎక్కితే మన కార్యకర్తలు దాడిచా చేస్తే ఇలా కార్యకర్తలు కాలు విరిగినాయి. ఆ రోజు రిమాండ్ చేసిరు. ఆ రోజు టీచర్ల కోసం కొట్లాడితే, ఇలా గ్రూప్ 1 విద్యార్థి పేపర్ లీక్ అయిందని మనం కొట్లాడితే ఇలా కరీంనగర్కి వచ్చి నన్ను ఎట్లా పట్టుకపోయి తెలుసు, మీ అందరికీ తెలుసు. పేపర్ లీక్ చేశాడు. ఆ పేపర్ ఏదో సైన్స్ మ్యాథ్స్ అంటే నేను బాధపడబోదు, హిందీ పేపర్ లీక్ చేశాను కేసు పెట్టారు నా మీద. హిందీ పేపర్ ఎవరన్నా లీక్ చేస్తాడా నా అక్కడున్నాడు? ఇజ్జత్ పోయింది ఆ రోజు. నీ అబ్బాయి కేసు పెడితే పెట్టాను, మ్యాథ్స్ సైన్స్ అంటే ఖుషి అవుతుంది. నేను ఈ హిందీ పేపర్ పెడతాను లీక్ చేస్తాను, బయట అందరూ అనుకుంటారు బండి హిందీ పేపర్ లీక్ చేస్తాను కూడా. నేనన్న కేసీఆర్ నకలు కొట్టడానికి అక్కలు ఉండాలి, నీకు తెలుగు పంచాలి, రాత్రి మందిరాలు ప్లాన్ చేస్తామని ఉంటాయి అని చెప్పిన. నన్ను రాత్రి వచ్చి ఇంటికెళ్ళి పట్టుకపోయి ఇలా తెలంగాణ మొత్తం తిప్పి జైలుకి పంపాడు. వాస్తవమా కాదా? ఇలా రేవంత్ రెడ్డి గారు జైలుకి పోయినరా, లేకుంటే కాంగ్రెస్ వాళ్ళు జైలుకి పోయినరా, బీఆర్ఎస్ వాళ్ళు జైలుకి పోయినరా? గ్రూప్ 1 మొన్న మంత్రి ఉండి కూడా, కిషన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మంత్రి ఉండి కూడా దోవలు కూడా చౌరస్తా పోయి గ్రూప్ 1 కోసం కొట్లాడింది మనమా కాదా? కొట్లాడింది మనం.
మంత్రి పదవిని పక్క పెట్టి ఏ మంత్రి రోడ్డు మీకు ఎక్కడన్నా చాలా మంది స్టేట్మెంట్ బండి సంజయ్కి మంత్రి పదవి తీసుకొని గిట్లా కొట్లాడుతానంటే నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కొట్లాడడం మాత్రమే నా ముఖ్యమని చెప్పిన. చాలా మంది పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఈయన మంత్రి పదవి ఇస్తే గట్లవే కొట్లాడతాడా, రోడ్డుకి ఎక్కి కొట్లాడతాడా. పక్క నెక్స్ట్ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, మా అంజిరెడ్డి అన్న కొమరన్న గెలిచిన తర్వాత నెక్స్ట్ రోడ్డు మీకు ఎక్కి పక్క నా మంత్రి పదవి గారు కానీ కిషన్ రెడ్డి గారి మంత్రి పదవి కానీ మా మంత్రి పదవులు పక్క పెట్టి మీ సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా కొట్లాడే బాధ్యత మాది, కొట్లాడి తీరుతాం కూడా. ఎక్కడ నామూర్చలేదు మాకు. కానీ నిరుద్యోగ సమస్య మీద సెంట్రల్ లైబ్రరీకి కొట్టాలి మనం. రాహుల్ గాంధీ ఏం చెప్పినా 2 లక్షల ఉద్యోగాలు 100 రోజులకు సంవత్సరం ఇస్తాడు, ఇచ్చి ఇవ్వాలా. కాబట్టి కొట్లాడింది మనమన్నా. కాబట్టి దయచేసి ఆలోచించండి. ఇవాళ ఓట్లు మన కోసం మనకైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మన మళ్ళా పోయి ఓటర్ని పోయి రిక్వెస్ట్ చేయడమే మన పని. ఈ ఎన్నికలు మీ రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలన్నా. కరీంనగర్ పార్లమెంట్లో అత్యధికంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు కానీ వార్డు మెంబర్ కానీ జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీ కానీ ఎక్కువ గెలిపియాలన్న కసితో నేనున్నా, రికార్డు సృష్టించాలన్న కసితో నేనున్నా. మీ అందరికీ గెలిపించాలని చెప్పండి. మీరు పార్టీకి చేయాల్సిందల్లా, నాకు చేయాల్సిందల్లా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి అసలు కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ఓట్లతోనే ఇలా వాళ్ళు గెలిచిండ్రు అనేటువంటి వాతావరణాన్ని మనం తయారు చేయాలి, అట్లా గెలిపించాలి. సోషల్ మీడియాను వాడుకోవాలన్నా. సోషల్ మీడియాలో ఇప్పటి నుంచి 27th వరకు మంచి భాషతోని సోషల్ మీడియాలో ప్రతిరోజు ఓటర్లను రిక్వెస్ట్ చేసే విధంగా మనం సోషల్ మీడియాను వాడుకోవాల్సిన బాధ్యతని. బీఆర్ఎస్ లెక్క కాంగ్రెస్ లెక్క వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయద్దు, చెడు భాష యూజ్ చేయద్దు. మనకు అటువంటి భాష అవసరం లేదు. అబద్ధాల ప్రచారం అసలే అవసరం లేదు మనకు. అబద్ధాలు ప్రచారం చేస్తే ప్రజలు వాస్తవాలు గమనిస్తలేదని. కాబట్టి ఇక్కడ కార్యకర్తలంతా కూడా, ఇక్కడ నాయకులంతా కూడా 25 ప్రభారి 50 ప్రభారి అంతా కూడా మీరు సోషల్ మీడియా ద్వారా రేపటి నుంచి సోషల్ మీడియా ఏ గ్రూప్ ఓపెన్ చేసినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ఇద్దరు అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలి తప్ప వేరే పని మనకు అవసరం లేదు. ప్రతి ఒక్క 50 ప్రభారి వాళ్ళకి ఇచ్చిన 50 మంది ఓట్లను కలవడము, వాళ్ళు ఎక్కడున్నా ఢిల్లీలో ఉన్నా ముంబైలో ఉన్నా మీరు చేసే రిక్వెస్ట్తోని వాళ్ళందరికీ రప్పించి ఓటించే ప్రయత్నం చేయాలి. పోలింగ్ రోజు మనందరూ పోలింగ్ బూత్ దగ్గర ఉండాలి. వాళ్ళందరికీ ఫోన్ చేసి రప్పించే ప్రయత్నం చేయాలి. వాళ్ళందరూ మన రిక్వెస్ట్ చూసి వచ్చి ఓటేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. బతిలాడాలి, దండం పెట్టాలి అవసరం వస్తుంది. మనకు కావాల్సింది మనం గెలవడం. ఇలా నరేంద్ర మోడీ గారు చూస్తున్నాను ఎన్నికల ఫలితాల కోసం. అమిత్ షా గారు చూస్తున్నాను తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మనం గెలుస్తామా గెలవమా అని చెప్పి వాళ్ళ కేంద్ర నాయకత్వం ఎదురు చూస్తుంది. కాబట్టి మేమందరం కష్టపడి ఇలా పనిచేస్తున్నాం.